నాకు తెలుసు మావయ్యని ఓడించగలవని. నువ్వు వీరుడివిరా. నిన్ను చూసిన ఆ క్షణమే నా మనసు నీకు అర్పించాను. అందుకోసమే నా చుట్టూ తిరిగే మావయ్యని వదిలేసి నీ చుట్టూ తిరిగాను. ఇటు చూడు, నా చేతిలో తాళి ఉంది. ఇప్పుడు దీన్ని నా మెళ్ళో నువ్వు కట్టాలి. ఆ మరుక్షణమే ఏది ఏమైనా పర్వాలేదు, నాకేం పర్వాలేదు. నేను అనుకున్నది సాధించే తీరాలి. దాని కడ్డు ఎవరొచ్చినా అంతం చేస్తాను, అంతం చేస్తాను. నీపై పెంచుకున్న నా ప్రేమకి ఇదే అడ్డని తెలిసింది. ఇదే మా మావయ్య నాపై పెంచుకున్న ప్రేమను నేను ఉపయోగించుకుని పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి ఈమె చంపాలని ప్లాన్ వేశాను, చంపాలని ప్లాన్ వేశాను. అది నువ్వు చెడగొట్టావు, నువ్వే చెడగొట్టావు. అది ఒక విధంగా మంచిదే. నా శత్రువుని నా చేతులతోనే నరికి పారేస్తాను, నరికి పారేస్తాను. ఈమె ప్రాణాలతో ఉండాలంటే ఈ తాళిని నా మెడల్లో కట్టు, ఇప్పుడే కట్టు, కట్టు, కట్టరా. పిచ్చిదానిలా మాట్లాడకు. నేను చెప్పేది విను. ప్రేమ అనేది ఆస్తి, అంతస్తు, అందం ఏది లేకపోయినా పుడుతుంది. కానీ బలవంతం పెడితే మాత్రం ప్రేమ పుట్టదు అంజలి. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. దాని బలవంతం మీద పుట్టించలేము. గీత మీద నాకున్న ప్రేమ, ఇంటిమెసి, ఆకర్షణ అవేవీ కూడా నాకు నీ మీద కలగడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్న మీ మామయ్య మీద నీకు ప్రేమ పుట్టిందా? కేవలం నిన్ను చూసిన కారణానికే ఎంతో మంది కాళ్ళు చేతులు నరికేశాడు. అయ్యో, మా మావయ్యకి నా మీద ఇంత ప్రేమ ఉందే అని నీకు అతని మీద ప్రేమ పుట్టిందా? 2-3 నెలలుగా నువ్వు నా వెంట పడుతున్నంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ పుడుతుంది అని నువ్వు ఆశపడ్డంలో ఏ విధమైన న్యాయం ఉంది? ఒక విధంగా చూస్తే నీకంటే మీ మావయ్య ఎంతో మంచివాడు. ఇప్పుడు కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నా మీ మావయ్య వల్ల కుదరలేదు. అందుకు కారణం నీ మీద అతనుకున్న ప్రేమాభిమానాలే. ఇంకొకరిని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసినప్పటికీ నిన్ను గాయపరచడానికి అతను మనసు అంగీకరించలేదు. అదే నిజమైన ప్రేమ అంటే. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వేం చేసినా నీ మెళ్ళో నేను తాళి కట్టాను. నీ కళ్ళ ముందే ఇప్పుడే నేను గీతని నా భార్యను చేసుకుంటాను. నువ్వు నన్ను కాదని వేరే ఇంకో దానికి తాళి కడితే అది చూసి నేను తట్టుకోలేను. అంజలి, అంజలి, ఈ జన్మలో నువ్వు నాకు దక్కలేదు. మరో జన్మలోనైనా నువ్వు నా భర్తవి కావాలి. నువ్వు నా భర్త కావాలి. ప్రేమనేది ఇద్దరి మనసుల స్పందన. అది నాకు తెలియలేదు, నా అంజలికి అర్థం కాలేదు సార్. నేను ఊహించిన ప్రేమ ఊహగానే మిగిలింది. కానీ నీ ప్రేమ పవిత్రమైనది, శాశ్వతమైనది. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్.
ఎన్నెన్ని జన్మలలోనైనా నువ్వే ప్రాణం ప్రియ సకుడా. ఎన్నిన్ని జన్మలలోనైనా ఒకటయ్యేలే మన ప్రేమ. మన ప్రేమే లోకంగా ప్రేమికులకు చాటిస్తూ మన పయనిద్దామా.